నోటికి ఏమి రుచించినప్పుడు, ఇంట్లో కూరగాయలు కూడా సరిగ్గా లేనప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ జార్లోకి మిరియాలని, ధనియాలని, జీలకర్రని, అలాగే చాలా అంటే చాలా కొద్దిగా మెంతులని, వెల్లుల్లిని, టమాటో ముక్కలని కూడా వేసుకొని, నానబెట్టిన చింతపండుని, దాంతోపాటుగా కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోగా వచ్చిన పిప్పిని తీసేసి దాంట్లోకి మనకి కావాల్సిన క్వాంటిటీలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని, దాంతోపాటుగా ములక్కాయలు అవైలబుల్గా ఉంటే ములక్కాయలను కూడా వేసుకోవాలి. దాంట్లోకి ఉప్పుని, కారం టేస్ట్ని ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా కారంని, పసుపుని కూడా వేసుకొని వీటన్నింటినీ స్టవ్ పైన పెట్టి కాసేపు మరగనివ్వాలి. ఇక ఫైనల్గా దీంట్లోకి తాలింపుని యాడ్ చేసుకొని అన్నం ముందు కనుక పెట్టుకున్నామంటే అస్సలు ఏమీ తినాలనిపించని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తారు. ఇక ఆలస్యం ఎందుకు, ఈ స్టైల్లో మీరు ఈ టమాటో రసం రెసిపీని ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.